సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు. ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు. అటు భక్తులు భారీగా వస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దర్శనానికి వచ్చేవారికి ఒక క్యూ లైన్, బోనాలను తీసుకొచ్చే వారి కోసం ప్రత్యేక లైన్ ఏర్పాటు చేశారు. శివసత్తులకు ప్రత్యేక లైన్ ఉంచారు. గండిపేట మైసమ్మనికే బోనాలెత్తంగా ఇక ఊరువాడ ఉల్లాసంగా జోరు జోరుగా చిన్నయ్యంగా మమ్ములగా చే మంగళమ్మ సల్లంగా చూడమ్మా. అరే ఏటా ఏటా బోనాలు ఆ కోటల పేటల జనాలు ఇక పోతరాజుల నాట్యాలు డప్పుల మోతల ప్రస్తుతం దత్తాత్రేయ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. శక్తితోటి సమాజానికి పనిచేయాలని దాంతో నేను ఈ దైవాన్ని ఆరాధిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ బోనాలు తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి ప్రతీక. బోనాలు బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక చైతన్యానికి ప్రతీక. అలాంటి బోనాలు మాత అమ్మవారు ఉన్నటువంటి అనుగ్రహంతో రాష్ట్రం సురక్షంగా ఉండాలి. శ్రామికులు, కార్మికులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, మంచిగా వర్షాలు పడి ఇంకా అభివృద్ధి పదంలో రాష్ట్రం రావాలని, అలాగే పేదలు కూడా ఆయురాలు ప్రమాణాలు పెరిగే విధంగా వాళ్ళకు ఆశీర్వదించాలి.